RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి ఎద్దడి ఏర్పడి బేతవోలు వీర్లాదేవి చెరువు ఎండిపోవడంతో చెరువులో కొన్ని పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ఈ విషయం తెలిసిన శ్రీరామసేన ప్రతినిధులైన బత్తిని శ్రీనివాస్, గణపారపు నాగరాజు, శీలం సోమయ్య, పిట్టల యశ్వంత్, రామినేని నరసింహారావు, బుడిగా సురేష్, కార్తిక అక్కడకు వెళ్లి శిల్పాలను చెక్కిన శైలి, శిల్పాలను చెక్కడానికి వినియోగించిన శిలలను క్షుణ్ణంగా పరిశీలించి అక్కడికి చేరుకున్న గ్రామ ప్రజల కథనాన్ని ఆధారం చేసుకుని ఈ విగ్రహాలు 11వ శతాబ్ది నాటివని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. శిల్పాల్లో ప్రముఖంగా ఆంజనేయ స్వామి గదాధారుడై సంజీవి పర్వతాన్ని ఎడమ చేతిపై ఎత్తుకొని కుడి చేతిలో గదను ధరించి లంఘించే విధంగా శిల్పాన్ని చెక్కడం జరిగింది. 11వ శతాబ్దిలో జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు నిత్య సత్యము అనే తత్వాన్ని ఆధారం చేసుకుని విశిష్ట అద్వైత్వాన్ని రామానుజాచార్యులు ప్రవచించారు. బేతవోలు గ్రామంలో సుమారు 1130 సంవత్సరాల విశిష్ట అద్వైతము విస్తృత ప్రచారం జరిగి శ్రీ వైష్ణవ ఆరాధన ప్రముఖంగా జరిగినట్లు ఇక్కడ లభించిన శిల్ప సంబంధాల ద్వారా తెలుస్తోంది. మాది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతోలు గ్రామం. వర్షాభావ పరిస్థితుల వల్ల బేతోలు గ్రామానికి చెందిన వీర్లాదేవి చెరువు ఎండిపోవడంతో పురాతనమైనటువంటి శిల్పాలు బయలుపడటం జరిగినది. ఆ చెరువు చుట్టూ ఉన్నటువంటి రైతులు ఆ విగ్రహాలను చూసి గ్రామ ప్రజలకు చెప్పడంతో నాకు కూడా తెలిసి నేను ఆ విగ్రహాలని పరిశీలించడానికి మా శ్రీరామసేన ప్రతినిధులైనటువంటి కొంతమందిని తీసుకొని అక్కడికి చేరుకోవడం జరిగినది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, ఆ శిల్పాలను చెక్కడానికి వినియోగించిన శిలను, అదేవిధంగా శిల్పశైలిని క్షుణ్ణంగా పరిశీలించి మేము ఒక నిర్ణయానికి రావడం జరిగినది. అయితే ఈ శిల్పాలు చెక్కిన రీతిని బట్టి ఇవి 11వ శతాబ్దానికి చెందినవని, విశిష్టాద్వైతాన్ని ప్రవచించినటువంటి రామానుజాచార్యుల కాలం నాటివని. అయితే గ్రామ ప్రజల కథనం ప్రకారము ఆ శిల్పాలు లభించినటువంటి ఆ ప్రాంతంలో పూర్వకాలంలో అక్కడ ఒక చిన్న గ్రామం ఉండేదని, ఆ గ్రామంలో ప్రధానంగా మాదిగ దాసర్లు, మాలదాసర్లు అనేవారు నివసించేవారని, వీళ్ళ గత చరిత్రను మనం ఒకసారి పరిశీలించినట్లయితే రామానుజాచార్యులు వారు ప్రవచించినటువంటి విశిష్టాద్వైతాన్ని అవపోసన పట్టి శ్రీమన్నారాయణని ఉపాసించాలని ఉద్దేశంతో స్వామివారిని సాక్షాత్ శ్రీమన్నారాయణని ఆంజనేయ స్వామిగా భావించి అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠ చేసుకొని, అదేవిధంగా ఆల్వారులలో ఒకరైనటువంటి గోదాదేవి అమ్మవారిని కూడా శిల్ప రూపంలో మలుచుకొని ఆరాధించినట్లుగా అక్కడ ఆనవాళ్ళు కావటం జరిగినది. ఏది ఏమైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప విశిష్టాద్వైతము మా బేతోలు గ్రామంలో కూడా ప్రముఖంగా ఆనాడు విరాజిల్లినదని, ఆ విధంగా విశిష్టాద్వైతాన్ని బేతోలు గ్రామానికి చెందినటువంటి మాదిగ దాసర్లు, మాలదాసర్లు ప్రముఖంగా ప్రచారం చేసినట్లుగా మేము గుర్తించడం జరిగినది. అలాంటి వారసత్వాన్ని, అలాంటి శిల్ప సంపదను మేము ఘనంగా అభిమానించి గౌరవించి ఆ సంస్కృతి వారసత్వాన్ని మేము కాపాడుకుంటామని తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్.